అర్బన్ ఏరియాస్లో నా కాన్స్టిట్యున్సీ కాదు, మల్కాజిగిరి కావచ్చు, చేవెళ్ళ కానీ, హైదరాబాద్ పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఆ రకంగానే ఉంది. చాలామంది ఓటర్ లిస్టు పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్ గారికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఏం మార్పు రాలేదు. 2 రోజుల ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20 ఓట్లు 30,000 ఓట్లు డిలీట్ చేశారు. పేజీలు డిలీట్ చేశారు. ఏదైతే ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ తరఫున వారం రోజుల క్రితం ఇంటింటికి పోల్ స్లిప్స్ పంచినటువంటి ఓటర్లను కూడా పోలింగ్ రోజు డిలీట్ చేసినట్టుగా ఫైనల్ లిస్టులో చూపించారు. దీనిపైన కూడా నేను రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతున్నాను. ఇక్కడ 2 రోజుల ముందే ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అంతకు ముందున్న లిస్టులలో పేర్లు ఉన్నాయి. రేపు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు రేపు వివరాలు ఇవ్వబోతున్నాను. ఇచ్చి తప్పకుండా దానిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కొడితే అదొకటే కారణం కాదు నేను చెప్పింది, అదొక కారణం. చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పోలింగ్ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలామంది పేర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, 2 జిల్లాల్లో ఉన్నాయి. అది కూడా చాలా ప్రమాదకరం. అందుకోసమే దీన్ని మరి ఆధార్ కార్డుతో లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆ దిశలో నిర్ణయం తీసుకుంటే మరి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. బోకస్ ఓటింగ్ తగ్గుతుంది, మరి ఎన్ని ఓట్లు ఉన్నాయో రియల్ ఓట్లు తెలుస్తాయి. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక దగ్గర బుకింగ్ చేసింది, ఆ బూత్ ఉన్నది, బూత్ నెంబర్ తెలవడం లేదు, వీడియో బయటకు వచ్చింది. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో ఏ రకంగా రిగ్గింగ్ చేస్తున్నది మొత్తం దానికి సంబంధించినటువంటి వచ్చింది. కానీ ఏ బూత్ అనేది తెలియదు. ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం ఆ వీడియో. బట్ పొరపాటు జరిగినప్పుడు ఎవరు చేసినప్పుడు కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద, ప్రభుత్వం మీద ఉంటుందని నా భావన. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి పోతే ఎన్నికల్లో మేము మీకు వేయడం లేదు, మేము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ పెద్ద ఓటు మీకేస్తాము, ఢిల్లీ ఓటు మీకు వేస్తాము అనేటువంటి విషయము చాలా స్పష్టంగా గత ఎన్నికలప్పుడే ప్రజలు చెప్పారు. మా పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో చెప్పారు. ప్రజలు ఆ మాటకే కట్టుబడి ఉండి, అప్పుడు చెప్పిన మాటకే కట్టుబడి ఉండి ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చాలా నియోజకవర్గాల్లో మాకు వస్తున్నటువంటి వివరాలు. అప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చాలా తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా ప్రజల మధ్యలో తీసుకెళ్లారు. కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వేశారు, కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్కి వేశారు. ప్రజలు నిజంగా అటువంటి ఆలోచన తెలిస్తే, వాస్తవం అనుకుంటే గంట సేపట్లో రోడ్ల మీదకి వస్తారు, 1 అవర్లో. అంత సెన్సిటివ్ ఇష్యూ. కానీ ఎక్కడ కూడా ఏ వర్గం కూడా ఈయన మాట నమ్మలేదు. ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పాడు ఇది? కాబట్టి ఎన్నో రోజుల క్రితం చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికలకు ముందే ప్రచారం పూర్తి అయిపోయినాక నామినేషన్స్ ఉపశమనం జరుపుకున్న తర్వాత కొత్త పాలె వెతుకుంటే ప్రజలు నమ్మలే. అందులో రేవంత్ రెడ్డి మాట అసలే నమ్మలే. ఆయన గ్యారంటీలు అన్నాడు, నమ్మలా. ఈరోజు 100 రోజులు అన్నాడు, అది నమ్మలా. కాబట్టి ఇది కూడా నమ్మలే. ఆయన హామీలు ఏ రకంగా అమలు చేయలేదో ఇవి కూడా అమలు చేయడం అనేది, ఇది అబద్ధం మాట్లాడుతున్నది అర్థమైంది ప్రజలు. గాడిదగుడ్డు ఆయన ఎత్తులు పెట్టుకొని ఇట్లా ఎత్తులు పెట్టుకొని తిరిగిండు, ఇదే బోటు వేయించుకొని ఒకటి తయారు చేయించి గాడిదగుడ్డు. అందరు అనుకున్నారు కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమో, చేయి గుర్తు గాడిదగుడ్డు అయిందేమో అనుకున్నారు. చాలామంది ప్రజలు అనుకున్నారు గాడిదగుడ్డు రేవంత్ రెడ్డి వచ్చినాక గాడిదగుడ్డు పెట్టుకునే ఎలక్షన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పాం కదా. అంత మటుకు నేను చెప్పగలుగుతా. నాకు వస్తున్నటువంటి సమాచారం, మీలాంటి వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వివరాలు, మా పార్టీ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి వివరాల ప్రకారం, పత్రికలు వస్తున్నటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము. అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచినట్టు టీవీలో చూశాను నేను. ఖచ్చితంగా దాని మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంతోషం ఏంటంటే తెలంగాణలో చాలా సంయమనంతో, చిన్న ఇన్సిడెంట్ లేకుండా, అక్కడక్కడ మజ్లిస్ పార్టీ కొంత చేసినప్పుడు కూడా చాలా సంయమనంతో ఒక ఆదర్శంగా ఎన్నికలు జరిగినాయి. దేశమంతా కూడా ఆ రకంగా జరిగింది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నిరాశ నిస్పృహలు ఉండొచ్చు, పట్టుదల ఉండొచ్చు 2 పార్టీల మధ్యలో, అక్కడక్కడ అభ్యర్థుల మధ్యలో ఉంటాయి. అది కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియాస్ కొన్ని గుంటూరు అటువంటివి ఉన్నాయి. కాబట్టి రాయలసీమలో ప్రశాంతంగా జరిగాయని గుంటూరు దాంట్లో ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాకేం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ సిఎస్ తోటి మార్చడం అని కాదు ఉద్దేశము, బట్ ఆడ పోలీసులు ల్యాండ్ ఆర్డరు ఎక్స్పెక్టేషను
నిరాశ నిస్పృహలు ప్రజలు వచ్చినటువంటి స్పందన కారణంగా అభ్యర్థులు నిరాశ నిస్పృహతో గొడవ చేసి ఉంటారని భావించవచ్చు. కాబట్టి మనం ఇమీడియట్గా నేను ఒక కంక్లూజన్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఉండదు. ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి రమ్మని ఆదేశాలు వచ్చాయి, తప్పకుండా అక్కడ కూడా వెళ్తాను.